గోవింద ఒకటి రాస్తే ఫ్రీగా విఐపి దర్శనం చేసుకోవచ్చు అనే రీల్ కి అయితే చాలా మంచి సపోర్ట్ వచ్చింది. కొన్ని థౌజండ్స్ ఆఫ్ లైక్స్, థౌజండ్స్ ఆఫ్ షేర్స్ అయితే వచ్చాయి అండ్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ అయితే వచ్చాయి అనమాట. అందులో ఎక్కువ వచ్చిన మెసేజ్ అసలు ఏ బుక్ లో రాయాలి అనే దాని గురించి ఎక్కువ వచ్చింది. నేనైతే మీకు ఇప్పుడు 3 ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాను ఏ బుక్ లో రాయాలి అనేది. ఇది టీటీడీ వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేసిన బుక్ అనమాట. ఈ బుక్ కాస్ట్ వచ్చేసి 111 రూపీస్. ఇందులో మనం 36,900 టైమ్స్ అయితే రాయొచ్చు. అంటే గోవిందనామంని 36,900 సార్లు అయితే ఇందులో రాయొచ్చు. అండ్ ఇది ప్రైవేట్ బుక్, అంటే ప్రైవేట్ పబ్లిషర్స్ ఉంటారు కదా, వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్. ఈ బుక్ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. ఇందులో మనం 1,00,000 సార్లు అయితే గోవిందనామం అయితే రాయొచ్చు. ఒకవేళ మనం 1,00,00,000 సార్లు గోవిందనామం రాయాలనుకుంటే ఈ బుక్స్ కాస్ట్ ఎక్కువ పెరిగిపోతుందని మీరు అనుకుంటే మనం నార్మల్ బుక్ లో, అంటే ఏ బుక్ లో అయినా రాయొచ్చు. ఈవెన్ చెప్పాలంటే ఒక పేపర్ లో కూడా రాయొచ్చు. సరే, ఈ గోవింద ఒకటి రాసామనుకోండి, దీన్ని ఎక్కడ సబ్మిట్ చేయాలి, అసలు ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి సంబంధించిన టోటల్ ఒక లాంగ్ వీడియో అయితే చేశాను. మన అకౌంట్ బయోలో అయితే ఉంది, వెళ్ళి చెక్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన అకౌంట్ అయితే ఫాలో చేయండి.